నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి వర్మకు మద్దతుగా వర్మ సతీమణి వెంకటేశ్వరి దేవి ప్రచారం చేశారు. కూటమి మహిళా నేతలు ఆమె వెంట పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. సాధారణ కార్యకర్తలకు ఎంపీ టికెట్ ఇవ్వడం పట్ల కార్యకర్తలు ఎంతో సంతృప్తిగా ఉన్నారన్నారు వెంకటేశ్వరి దేవి. కౌన్సిలర్గా ఉంటేనే వర్మ భీమవరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఎంపీ అయితే జిల్లాను ఎంత అభివృద్ధి చేస్తారో ఊహించండి అంటున్న కూటమి మహిళా నేతలతో మా ప్రతినిధి భార్గవ్ భీమవరం నుండి మరింత సమాచారం అందిస్తారు. నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఓవైపు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరోవైపు ఆయన సతీమణి వెంకటేశ్వరి దేవి కూడా భీమవరంలో ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఈరోజు గ్రామానికి అలాగే వార్డుల్లో కూడా ఆమె వెళ్తున్నారు. చెప్పండి, ఎలా ఉంది? ప్రచారం చేస్తున్నారు. అటు పోటీ కూటమి తరపున అభ్యర్థులందరూ కూడా ఈరోజు విస్తృతంగా అనేక చోట్ల ప్రచారం చేస్తారు. మహిళలుగా వెళ్ళడం ఎలా ఉంది? స్పందన ఎలా ఉంది? ప్రజల దగ్గర నుంచి అయితే అపూర్వ స్పందన ఉందండి. అందరూ కూడా తప్పకుండా మీరు విజయం సాధిస్తారమ్మా, మీకే వేస్తాం మేము ఓటని మేము అడగకుండానే వాళ్ళు చెప్తున్నారు. ప్రతి చోట కూడా అపూర్వ స్పందన ఉందండి. శ్రీనివాస్ వర్మ గారు దాదాపు 34 ఏళ్లుగా పార్టీలో కష్టపడ్డారు, అనేక పదవులు చేశారు. కానీ ఈరోజు కూటమిలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం పట్ల మీరు అంటే ఏ విధమైన గౌరవం దక్కింది అనుకుంటున్నారు? ఆయన 35 సంవత్సరాల కష్టానికి ఈరోజు గౌరవం దక్కింది అనుకుంటున్నామండి. మా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరం కూడా చాలా ఆనందపడుతున్నాం. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి పార్టీకి సేవలు అందించారండి. అంటే బీజేపీలో కాకుండా ఏ పార్టీలో అయినా సరే ఒక ఎంపీ పదవి అంటే 100 కోట్ల ఆస్తులు ఉన్న వారికి, లేదంటే ఎన్నో లాబింగ్లు నడిపిన వారికి వస్తుంది. ఈరోజు ఒక సామాన్య కార్యకర్తకు ఈరోజు ఏదైతే ఎంపీ టికెట్ దక్కడం పట్ల ఇతర కార్యకర్తలు ఎటువంటి ఫీలింగ్ ఉంది? మొత్తం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈయనకి సీటు వచ్చినందుకు అందరూ కూడా వారికి వచ్చినట్టే కూడా భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అందరూ పార్టీ కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారండి. మీరు చెప్పండి, మీరు మున్సిపాలిటీలో కూడా చేశారు. ఈరోజు భీమవరం పట్టణం ఎంత అభివృద్ధి చెందనుకోవచ్చు? ఎంపీగా వస్తే కనుక ఆయన నుంచి ఎటువంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు? వర్మ గారు ఆయనకి భూపతిరాజు వర్మని మాకైతే తెలీదు, బీజేపీ వర్మ అనే మాకు తెలుసు. గత 24 సంవత్సరాలుగా నేను వచ్చిన కాడి నుంచి కూడా తమ్ముడు అనుకోవడమే తప్ప బీజేపీ వర్మ ఇంటి పేరు అసలు తెలీదు. అటువంటి వ్యక్తికి ఇవాళ పార్టీ గౌరవించి ఎంపీ ఇవ్వడం అనేది చాలా అదృష్టం. అది పార్టీ సేవ చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే గుర్తింపు వస్తుంది అనే దానికి నిదర్శనం ఇది. అలాగే ఇప్పుడు తెలుగుదేశంలో మంజుబాబు గారు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మన తెలుగుదేశంకి వచ్చినప్పటికి కూడా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన్ని 15,000 ఓట్లు మెజార్టీ ఆ రోజున నెగ్గించాం. మొన్న అనూహ్యంగా మరి 3 పార్టీల వల్ల ఆయనకు ఇదైపోయింది. ఈ రోజున అంజబాబు గారి విజయాన్ని ఎవ్వరు ఆపలేరు. మీరు కూడా మున్సిపాలిటీలో పాలకవర్గంలో పనిచేశారు. ప్రధానంగా ఇక్కడ కౌన్సిలర్లుగా చేసిన వాళ్ళందరూ కూడా పెద్దల సభలకు వెళ్తుంటారు. మోషన్ రాజు గారిని, లేదంటే అక్కడ ఉన్నటువంటి తోట సీతారామలక్ష్మి గారు కానీ, ఇప్పుడు శ్రీనివాస్ వర్మ కానీ కౌన్సిలర్గా ఒక్కరోజు మున్సిపల్ చైర్మన్గా కూడా ఆయన గతంలో పనిచేశారు. మరి కేంద్రంలో ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు? ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నట్టు ఏమో రేపు ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం మరి మంత్రి కూడా ఇవ్వచ్చు, కేంద్ర మంత్రిగా కూడా. ఈరోజు మేనిఫెస్టోని కూడా ప్రకటించారు. ఉమ్మడి మేనిఫెస్టో అని బీజేపీ, టీడీపీ, జనసేన ప్రకటించారు. మరి స్త్రీ శక్తి పథకం అనేటువంటి పథకం కూడా మహిళలు ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనుకోవచ్చు? మహిళలందరూ కూడా ఈరోజు సమావేశమై మొత్తం ప్రచారం చేస్తున్నారు కదా, ఎలా ఉంది రియాక్షన్ పబ్లిక్ నుంచి? ఇక్కడ చాలా బాగుందండి రియాక్షన్. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మీకే ఓటేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మా అందరికీ ఒకటే స్లోగన్ అండి, జగన్ పోవాలి, పవన్ రావాలి, జై జనసేన. అది చూస్తే మహిళలంతా కూడా ఈరోజు యువత ప్రధానంగా జనసేనకు మద్దతు అంటున్నారు. యువత ఓట్లంతా మరి కూటమికి ఉంటుంది అనుకోవచ్చు, కేవలం జనసేన పోటీ చేసే స్థానాల్లోనే ఉంటుంది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి కట్టుబడే జన సైనికులు, వీర మహిళలు కూడా పనిచేస్తున్నారండి. ఎప్పుడూ ఆగిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఓడిపోయినప్పటికీ కూడా జన సైనికులు, వీర మహిళలు ఆగిపోకుండా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాలు కూడా పార్టీకి కట్టుబడి ప్రత్యర్థుల్ని ఎదుర్కొని వాళ్ళ మాటల దాడికి కానివ్వండి, ప్రజా సమస్య మీద పోరాడని ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే కూడా అది జనసేన, జన సైనికులు, వీర మహిళలు. చంద్రబాబు గారు కూడా అదే బాటలో మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు. అదేవిధంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన 2014 to 19 చంద్రబాబు గారు చైర్పర్సన్గా ఉన్నప్పుడు కౌన్సిల్లో గెలిచిన వ్యక్తి. ఆయన గెలిచాక కేంద్రంలో ఒక వ్యక్తి ఉంటే ఒక నియోజకవర్గంలో 3 వాటర్ ట్యాంకులు నిర్మించడం జరిగింది, 4 వంతెనలు, అప్రోచ్ వంతెనలు నిర్మించడం జరిగింది. అంటే ఇంత ఒక్క కౌన్సిలర్గా ఉన్నప్పుడే ఇంత అభివృద్ధి చూపించారంటే ఒక ఎంపీగా మనం గెలిపించుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా మన రాష్ట్రంలోనే వెనుతిరగకుండా చూసుకునే విధంగా మనం అభివృద్ధి పరుచుకోగలదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నీ కూడా జగన్ బొమ్మ వేసుకుని జగన్ ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. అది ఎవరికి
తెలియదు అనుకుంటున్నారా? మేము జగనన్న కాలనీ అని పేరు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రైతులకు రైతు భరోసా ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇలా ప్రతి పథకం చూసుకుంటే మనకు కేంద్రం నుంచి వచ్చే పథకాన్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారానికి పబ్లిసిటీకి పేరుగాంచిన పార్టీగా అయిపోయిందే కానీ ఎటువంటి అభివృద్ధి లేకుండా చేసింది. రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల్లో తోసేసింది. ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా. ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించి మేము ఓటు రూపంలో చూపిస్తామా, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినా చెప్పకపోయినా మేము ఇక్కడ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు గారి కమలము గాజు గ్లాస్కే ఓటేస్తామని మాకు ఎదురొచ్చి సమాధానం చెప్తున్నారండి. చూస్తే ఈరోజు పెద్ద ఎత్తున కూడా కూటమి ప్రచారంకి వెళ్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి పూర్తి అనూహ్య స్పందన వస్తుంది. ఖచ్చితంగా కూటమి విజయం ఖాయమంటూ కూడా మహిళా మల్లంతా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం.